అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. రెగ్యులర్గా ఇంట్లో అందరూ చేసుకునే రెసిపీయే, కాకపోతే నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో చూసేయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను ఉప్మాలోకి కావాల్సినవి కట్ చేసి పెట్టాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 1 కప్పు సుజీ రవ్వ. ఇలా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇద్దరికి సరిపడా తీసుకుంటున్నాను నేను. కొన్ని పల్లీలు, జీడిపప్పు, ఇలా అన్నీ తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఉప్మాలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా 3-4 టేబుల్ స్పూన్లు వేసుకొని వేడి చేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి. తర్వాత జీడిపప్పు, పల్లీలను వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ తర్వాత ఇందులో క్యారెట్ వేయండి. ఇవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటాలు మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం తీసుకోండి. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేశాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను, నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేయండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది. ఇలా మళ్ళీ ఇందులోనే ఉప్మా రవ్వను వేయించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉప్మా రవ్వని మొత్తం వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కనే ఉంచుకోండి రెడీగా. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోండి. 4 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ వాటరు బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న రవ్వను మొత్తం వేసుకొని ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. తక్కువ ఉంటే ఇలా బాగా ఉడికించుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. మనం వెజిటేబుల్స్లోనే ఉప్మా రవ్వని వేయించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. సపరేట్గా వేయించుకున్న దానికంటే ఇలా వేయించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో పాలు కూడా వేసుకోవచ్చు 1 కప్పు వరకు. ఇక్కడ నేను వేయట్లేదు, కానీ ఇష్టం ఉంటే పాలు కూడా వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.